అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేనైతే ఇంకా మా పుట్నూరు అయితే వచ్చాను. ఇల్లు అయితే ఇంకా అక్క వాళ్ళ ఇల్లు చూస్తున్నారు కదా, ఎలా డిజైన్గా కట్టించుకున్నారు చూడండి. సామాన్లల్లో మొత్తానికి ఇలాగా మొత్తానికి పెట్టుకున్నట్టుగా పైన మంచి కబోర్డ్స్, ఎన్ని సామాన్లు అయినా కానీ సరే లోపలికి వెళ్ళినట్టుగా, మరి కింద కూడా కబోర్డ్స్ ఇవన్నీ ఇలాగ అరేంజ్ చేసేసుకున్నారు. ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంది. ఇటు పక్క మాత్రం వంటగది అంటే ఇంకా ఆపోజిట్ మనకు ప్లాట్ఫారం, కిచెన్ ప్లాట్ఫారం ఇది ఇలాగ అరేంజ్ చేసుకున్నారు ఇల్లు. ఇంకా కొద్దిగా సర్దుకునడం చేసుకోవడం బోర్డు ఉంది. అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ ఏరియా చూడండి ఎంత బాగా అంటే ఇంకా ఇరుకుగా లేకుండా బాగా ప్లేస్ అనేది చాలా ఎక్కువగా పెట్టేసి గిన్నెల దొంగకి ఆ బట్టలకి అయినా కానీ సరే మనం ఆరబెట్టుకోవాలన్నా కానీ సరే డాబా ఎక్కర్లేదు. ఇటు పక్క మనకు మంచి ఎండ వస్తుంది కదా, ఇటు పక్క చూడండి కూడా వాతావరణము, జనాలు చాలా మంది బాగా నీట్గా కనిపిస్తారు. ఒక్కరి ఇంట్లో ఉన్నా కానీ సరే బోర్ అనేది ఉండదు. ఇటు పక్క రోడ్డు, అటు పక్క రోడ్డు, మళ్ళీ ఎదురుగా ఒక రోడ్డు చాలా చక్కగా ఉంది. ఈ ఇంటికి మాత్రము ఎలుగు కూడా చాలా బాగా వచ్చేస్తుందండి. లైటింగ్ అయితే అస్సలు ఏం అవసరం లేదు వంటగదిలో. ఇప్పుడు లైటింగ్ లేకుండానే మా అక్క ఇక్కడ కుకింగ్ చేస్తున్నారు. అయితే లైటింగ్ కూడా చూడండి, మనకు వంటగదికి ఇంత చక్కగా ఉందనుకోండి చాలా బాగుంటుంది. ఇదైతే ఇంకా వంటగది చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మన హాల్ అండి. ఇది హాల్ కిందకైతే ఇలా డిజైన్ చేశారు. ఇది కూడా చాలా బాగుంది, విశాలంగా ఉంది. ఎంతమంది వచ్చినా కానీ సరే మనము కూర్చునిగా ప్రశాంతంగా భోజనానికి అయినా కానీ సరే చాలా బాగుంది. చాలా పెద్దగా ఉంది. డిజైన్ మాత్రం ఈ కబోర్డ్స్ మాత్రం టీవీ కబోర్డ్స్ ఇలా పెట్టించారు. ఇలా ఉంది ఈ డిజైన్ అనేది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పండి నాకు. ఇప్పుడు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్స్ అయితే ఇంకా వచ్చాయి. ఇది కూడా ఈ ఇంటికి డిజైన్ ఇలాగ కబోర్డ్స్ అయితే పెట్టించారు. ఈ బెడ్రూమ్కి ఒక మనకు వాష్ ఏరియా అనమాట, వాష్రూమ్. ఓకే, ఇది వాష్రూమ్ ఇలా వచ్చింది ఈ ఇంటికి. ఇటు పక్క మాత్రము ఇలా వచ్చింది. చూద్దాము. ఇటు పక్క కూడా లైట్ వేయకపోయినా కానీ పర్వాలేదండి. మనకు ఈ కిటికీ ఈ డోర్ తీసామనుకోండి, లైటింగ్తో అస్సలు అవసరం లేదు. చాలా అంటే చూడండి ఎంత వెళ్తారు, ఎంత ఎండ గాలి చాలా చక్కగా వస్తుంది. అటు పక్క కిచెన్ పక్కన ఎలా పెట్టారు, ఇటు పక్క కూడా అలాగే పెట్టారు. కాకపోతే ఇంకా ఇక్కడ మాత్రము ఏరియా అంటే ఇంకా చిన్న సందులాగా ఒకటే పెట్టుకున్నారు. ఏమైనా బట్టలైనా కానీ సరే చెప్పాను కదా, డాబా పైకి వెళ్ళవసరం లేదు. ఇక్కడ ఏదైనా మనం ఒక్కరు ఇంట్లో ఒంటరిగా ఉన్నామనుకోండి, మన ఇంట్లో పని చేసుకొని చక్కగా ఇక్కడ చైర్ వేసుకొని కూర్చుంటారు మా అక్కగారు. ఇలాగ అంతా బాగా జనాలు చూస్తూ ఇలాగ టైం పాస్ బాగా అవుతుంది అనమాట. ఇంట్లో కూడా చూడండి చుట్టుపక్కల చాలా అంటే గ్యాప్గా బాగా ఇంటికి అంత ఇదిగా లేకుండా ఇరుకుగా లేకుండా చాలా చక్కగా డిజైన్ చేసుకున్నారు. ఇల్లు అయితే మనకు మెయిన్ ఏంటంటే గాలి వెళ్తారు అనేది చాలా చక్కగా అయితే ఇంకా డిజైన్ చేసుకున్నారు. ఇల్లు చాలా బాగుంది. ఇక్కడ మనకు కబోర్డ్స్ చూడండి చాలా చక్కగా. ఈ బెడ్రూమ్కి మాత్రము ఈ కబోర్డ్స్ వచ్చేసాయి. మంచం కూడా సేమ్ డిజైన్, కబోర్డ్స్ డిజైనే మంచం డిజైన్ కూడా చేయించారు ఇల్లు. కిటికీ నుండి కూడా మనం ఇలా తీసామనుకోండి, లైటింగ్ అయినా కానీ సరే గాలి అయినా కానీ సరే చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇలా తీసామనుకోండి చాలా చక్కగా వచ్చేస్తుంది. మనం అప్పుడప్పుడు బెడ్ దగ్గర ఇలాగ కొద్దిగా ఇలా తీసామనుకోండి చాలా మంచిది. గాలి ఎండ అనేది తగిలితే చాలా మంచిది. బెడ్షీట్లోకి అయినా కానీ సరే, మంచానికి అయినా కానీ సరే, ఇంటికైనా కానీ సరే, బయటిది ఎండ అనేది మనకి ఇంటికి తగిలితే చాలా మంచిది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కబోర్డ్స్ ఈ డిజైన్ ఈ మంచానికి ఇలాగ అయితే ఇంకా అరేంజ్ చేశారు. ఈ బెడ్రూమ్ అయితే ఈ రకంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, 2 బెడ్రూమ్లు, బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్. దీనికి ఆ బెడ్రూమ్కి అది, ఈ బెడ్రూమ్కి ఇది అనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా బయటికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు నేనైతే ఇంకా బయటకి అయితే వెళ్తున్నాను, బయట నుండి చూపిస్తున్నాను నేను. ఇది హాల్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు చూపించడము. ఇక్కడ వచ్చేసి మనకు ఇంటి ముందు ఖాళీ ప్లేస్ అనేది అంటే కుకింగ్ చేసుకుని ఏదైనా ఫంక్షన్లు వచ్చినా కానీ సరే, ఏమన్నా కానీ సరే, మనకు చిన్న ఫంక్షన్లు అయినా కానీ సరే, ఏవైనా కానీ సరే కుకింగ్ చేసుకునేట్లుగా ఇంటి ముందు బాగా ప్లేస్ చూడండి. అటుపక్క వాష్ ఏరియా సైడ్ కూడా చాలా చక్కగా పెట్టుకున్నారు వాళ్ళు. ఇటు పక్క కూడా చూడండి ఇంత చక్కగా పెట్టుకున్నారు. చిన్న ఫంక్షన్లకైనా దేనిలకైనా కానీ సరే చాలా బాగుంది. ఇక్కడ ఒక మంచం వేసుకొని హ్యాపీగా ఇటు పక్క అయినా కూర్చోవచ్చు, అటు పక్క అయినా కానీ కూర్చోవచ్చు. ఇలాంటి ఇల్లు అయితే ఇంకా చాలా హ్యాపీ నాకు కూడా. ఇక్కడ మామూలుగా ఈ ఇటు నుండి మనకు రూట్ ఇంటికి రానికే ఇలాంటి ఫ్లోర్స్ అనేటివి 3 ఫ్లోర్స్ అనేటివి కట్టారు అనమాట వాళ్ళు. 3 ఫ్లోర్ల ఇల్లు ఇది, ఇండివిజువల్ ఇల్లు అనమాట. ఇది మాత్రము పైకి వెళ్ళే రూటు. చూడండి
చూడండి చాలా చక్కగా విశాలంగా ఉన్నాయి, మెట్లు కూడా ఇరుకుగా లేకుండా. వీళ్ళు ప్రస్తుతానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్లో ఉండేవాళ్ళండి. వైజాగ్లో కూడా ఇలాంటి హౌస్ ఒకటి ఉంది, కాకపోతే అక్కడ మాత్రము అక్క వాళ్ళు మేము పార్ట్నర్షిప్గా కట్టుకున్నాం, ప్లేస్ కొనుక్కొని అక్కడ ఇల్లు ఒకటి ఉంది. ఇక్కడ మన రాయలసీమలో కూడా ఒక ఇల్లు ఉంది, డాబా కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో. కాకపోతే డాబా పైన మాత్రం తనకు మొక్కలు అంటే చాలా ఇష్టం, అందుకని మొక్కలు అయితే పెంచుతూ ఉంటుంది అక్క. ఇది మాత్రం నిమ్మకాయ చెట్టు అండి. నిమ్మకాయ చెట్టు అయితే ఇది వైజాగ్ నుండి వీళ్ళు బాగా చాలా చక్కగా తీసుకొని వచ్చేసి ఇక్కడ వేసారు. ఇది ఫస్ట్ వైజాగ్లోనే ఉన్న మొక్క, ఇది ఇక్కడ తీసుకొని వచ్చారు. ఈ సపోటా మొక్క కూడా వైజాగ్ నుండే తీసుకొని వచ్చారు. కాపు కూడా చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందో. తనకు మొక్కలు అంటే చాలా ఇష్టము. చూస్తున్నారు కదా ఇలాగా, అంటే వాళ్ళ ఇంటి అంటే వాళ్ళ హౌస్ సొంతం కదా, అందుకనేసి వాళ్ళు మొక్కలు పెంచుకునేకి ఇవి ఏ ప్రాబ్లం లేదు. అందుకనేసి మొక్కలను కూడా చాలా మొక్కలు ఇంకా తీసింది తను, ఎందుకంటే తను వైజాగ్లో కొద్ది రోజులు మన రాయలసీమలో కొద్ది రోజులు ఉంటుంది కదా, ఇండ్లు ఉన్నాయి అనేసి. అందుకనేసి ఇక్కడ మొక్కలు చూసుకుంటే ఎవ్వరు లేరు. అప్పుడప్పుడు మొక్కలు పాడేటి వల్ల తీసి పాడేస్తుంటుంది, కానీ ఇక్కడ ఉందనుకోని మొక్కలు కూడా చాలా చక్కగా పెంచుకుంటుంటుంది. తనకి నచ్చిన మొక్కలు ఇలాంటి వల్ల ఇలాగ వేస్తుంది. డాబా చూడండి ఇలాగ ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. పైన అయితే సిమెంట్ వేసి అల్కిచ్చేసి నీట్గా పెట్టుకున్నారు. ఇక్కడ ఈ మొక్కలు అరేంజ్ ఇలా చేసుకున్నారండి. టబ్బుస్ అయితే అదే పనికి వెళ్ళేసి కొత్త టబ్బులు కొని తెచ్చి ఎవరైనా వేస్టేజ్ ఉంటే దాంట్లో వేసుకుంటారు. తను అలా కాదు, కొత్తగా కొనేసి మరి మంచిగా గెత్తం మట్టి వేసి బాగా నీట్గా పెట్టుకుంది. ఇంకా కింద కూడా క్లీనింగ్ కూడా చాలా చక్కగా చేసుకుంది, చూస్తున్నారు కదా. ఇంకా పైన డోన్ చూడండి, ఇది మొత్తం డోను. మా పుట్నూరు, నేను పుట్టి పెరిగిన ఊరండి. ఇది చాలా చక్కగా ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇన్ని ఇండ్లు ఇలాగ లేవు అస్సలు, మొత్తానికి కొట్టాలు అంటారు కదా అవి ఉండేటివి. ఈ ఏరియా మాత్రము మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఏరియా, ఇవన్నీ హౌస్లు. ఇంకా ఎవరి దగ్గర ఎలాగా మనకు మనీ ఉందో అలా కట్టుకున్నారు వాళ్ళ ఇల్లు వాళ్ళు బాగా నీట్గా. చూస్తున్నారు కదా ఏరియా అంతా ఇలాగ ఉంటుందండి. ఇది మొత్తానికి ఇలాగ ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడ కాదు, ఇంకా జస్ట్ ఇంకా కొద్ది దూరం పోతే అమ్మ వాళ్ళ ఏరియా వస్తుంది. ఇది మాత్రం అక్క వాళ్ళ ఇల్లు. మన పెద్ద సిటీలో ఉంటాయి చూడండి, మన పెద్ద సిటీలో ఎలా ఉంటాయో అలాగే ఆ మాత్రంగానే కట్టుకున్నారు. చాలా చక్కగా ఉంది ఊరు గుడక. చుట్టూనే చూపించాము ఒకసారి అలాగా రౌండ్గా తిరిగేలాగా. చూడండి కొండలపై కూడా ఇల్లు అయితే ఇంటికి వెళ్ళిపోయినాయి. చాలా గోల్డ్ అసలు బాగా, నేను చిన్నప్పుడు ఇన్ని ఇల్లు లేవు, ఇంత పెద్ద ఊరులాగా ఉండేది కాదు, కొట్టాలి అప్పుడు అసలు. ఇప్పుడు చూడండి చుట్టుపక్కల ఒక పెద్ద సిటీ లాగా మనకు ఈ ఊరు రెడీ అయిపోయిందండి. మీరు మాత్రం కంపల్సరీగా కామెంట్ రూపంలో ఈ ఊరు ఎలాగుంది, ఈ ఇల్లు ఎలాగుంది అనేది నాకు చెప్పండి కామెంట్ చేసి. మీ కామెంట్కి నేను 100% రిప్లై ఇస్తానన్నమాట. మొక్కలు అంటే తనకి ఇష్టం అని చెప్పాను కదా. చూడండి గులాబీ మొక్కలు, గులాబీ పువ్వులు కూడా వేసింది. ఇంకా బోల్డ్ రకాలు ఉండేవి ఈ మొక్కలు. ఒక్కొక్క మొక్క వచ్చేసి ఒక్కొక్క రకమైన పువ్వు వచ్చేది, అంటే ఎరుపు, రెడ్, ఎల్లో ఇలాగా. ఇది చూడండి లైట్ పింక్ కలర్, చూడండి లైట్ పింక్లో వచ్చింది ఫ్లవర్ అనేది. ఇక్కడ చూడండి ఇంకా మొత్తానికి ఇదంతా ఊరే చూడండి, మొత్తానికి డోన్ ఎంత బాగా డెవలప్ అయ్యింది చూడండి. ఫస్ట్లో అయితే ఇంకా అస్సలు డెవలపే లేదు. అసలు ఆ కొండ వైపు చూపించు, ఆ కొండ వైపు చూడండి, అసలు ఇల్లు చూడండి ఎంత చక్కగా అంతవరకు వెళ్ళిపోయిందండి డోన్. అసలు చెప్పాలంటే ఇంకా చిన్న పల్లెటూర్లు కూడా కలిసిపోయినాయి. ఇంకా ఇల్లు కూడా చూడండి, ఇండివిజువల్ ఇల్లు చూడండి ఎంత బాగా కట్టించుకున్నారు. లెహరా గోడ అంటారు కదా, అది చక్కగా వచ్చేసి 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు వేసుకొని చక్కగా ఎంత బాగున్నాయో. ఈ ఊర్లో ప్రత్యేకమైన ఏదంటే ఈ ఏరియాకి అయితే కనుక రోడ్లు చాలా చక్కగా ఉన్నాయి. అంటే కార్లు కానీ ఆటోలు అయినా కానీ సరే చాలా విశాలంగా వచ్చేస్తాయి. ఇరుకు అయితే ఇంకా ఏమీ లేవు, చాలా చక్కగా ఉంది. డెవలప్ కూడా బాగా అవ్విందండి డోన్ అయితే. ఇంకా ఒక సిటీ లాగా తయారైపోయింది ఈ ఊరు అయితే. ఇంకా ఈ ఊరు మొదటి నుండి నాకు చాలా అంటే చాలా ఇష్టము. ఎందుకంటే కనుక నేను పుట్టి పెరిగిన ఊరండి ఇది, అందుకనేసి నాకు ఈ ఊరు చాలా అంటే చాలా ఇష్టము. పుట్టి పెరిగిన ఊరు డోను. మాకు భోజనం పెడుతున్నది మాత్రము కోస్తా ఆంధ్ర, విశాఖపట్నం. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా డెఫినెట్గా నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బై బై, సీ యూ.